పొదలకూరు మండలం అయ్యగారిపాలెంలో సోమవారం నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం సందర్భంగా సర్వేపల్లి టీడీపీ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శృతిరెడ్డి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు. ప్రజల అవసరాలను తీర్చడంతో పాటు అన్ని సంక్షేమ పథకాలను అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. రాజగోపాల్ రెడ్డి ఇళ్ల నిర్మాణం చేపట్టి వారి సొంతింటి కల నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. అలాగే అయ్యగారిపాలెంలో శ్మశాన వాటికకు దారి లేదని అధికారుల అనుమతితో పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు తలచేరు మస్తాన్ బాబు, కలిచేటి ప్రభాకర్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆగస్టులో సరే స్థలం కావాలంటే వస్తుంది అన్న. మనమన్నా కట్టుకోవచ్చు, లేకపోతే కాంట్రాక్టర్ అన్నా బట్టి కట్టించుకోవచ్చు. మీ అకౌంట్లోనే బాగున్నారా? ఇద్దరికి పడ్డాయా కలిసి వండినాం. బ్యాగ్స్ అని బాగున్నాయి. తక్కువగా ఉంది. ఈ కార్యక్రమం ముఖ్యంగా సోమిరెడ్డి గారు మిమ్మల్ని అందరినీ కలిసి రమ్మని చెప్పి మమ్మల్ని ఇద్దరిని పంపించారు. శృతిని, నన్ను, మిమ్మల్ని అందరినీ ప్రతి గడపకి వెళ్ళి అన్ని ఇష్యూస్ తెలుసుకొని ఆయన దృష్టికి తీసుకురమ్మని చెప్పారు. మన సుపరిపాలనకి తొలి అడుగు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. మన అయ్యగారిపాలెంలో ఈరోజు బ్రహ్మాండంగా జరిపారు. చాలా ఆయన్ని ఎంత మీరు అభిమానంగా గెలిపించుకున్నారో దానికి ఆ రుణం తీర్చుకునేదానికి ఇక్కడికి వచ్చాము. మేము అన్ని ఇబ్బందులు తెలుసుకున్నాము. రావడం మనకి వీధిలో ఏ ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. ముఖ్యంగా మన శ్మశానానికి బాట లేదని చెప్పారు. ఆ శ్మశానం బాటకు సంబంధించి ఒక చిన్న పర్మిషన్, స్పెషల్ పర్మిషన్ తీసుకోవాలి. డబ్బులు పంచాయతీలో ఉన్నాయి, కానీ ఆ పంచాయతీలు ఆ నిధులు డ్రా చేయడానికి పర్మిషన్ తీసుకోవాలి కలెక్టర్ గారి దగ్గర. సో ఆ పర్మిషన్ తీపించుకొని ఆ స్పెషల్ పర్మిషన్ వచ్చిన తర్వాత మీకు మట్టి దొరుకుతుంది. ఆ బాట పని పూర్తి చేస్తారు. ఇప్పుడు దానికి సంబంధించి కూడా